ఒక రాత్రి పిల్లలు అమ్మమ్మ చుట్టూ కూర్చుని కథ కోసం ఎదురు చూస్తున్నారు. అమ్మమ్మ చేతిలో పాత గడియారం ఉంది. ఆమె చిరునవ్వుతో చెప్పింది, ఈ గడియారం నాకు చాలా ప్రత్యేకం. దీన్ని తిప్పితే నేను పాత రోజులకి వెళ్ళిపోతాను. ఆమె గడియారం తిప్పింది. చీకటి వెలుగులో ఒక్కసారిగా ఒక వెలుగు మెరుపు. అంతే, ఆమె తన గదిలో లేదు, అడవిలో ఉంది. అక్కడ అడవిలో పెద్ద సభ జరుగుతోంది. సింహాలు, పులులు, ఏనుగులు, గొర్రెలు, కోతులు, ఇంకా ఒక చిన్న బల్లి కూడా ఉంది. జంతువుల మధ్య గొడవ జరుగుతోంది. ఎవరికీ ఏ పని ఇవ్వాలి అనేది పెద్ద ప్రశ్న. పులి బల్లిని చూపి చెప్పింది, ఇది చిన్నది, ఏ పని చేయలేదు. కాని అమ్మమ్మ మౌనంగా చూసి చిరునవ్వుతో చెప్పింది, బల్లి తెలివైనది. మనం అర్థం చేసుకోలేని పనులు కూడా ఇది చేస్తుంది. అప్పుడే సమస్య వచ్చింది. సింహరాజుకి భార్యకు గొంతు నొప్పి. ఎవరూ దానికి మందు చెప్పలేకపోయారు. బల్లి ఓ చెట్టుపైకి ఎక్కి చిన్న ఆకును తెచ్చి దానిని నూరి రసం తయారు చేసింది. ఆ రసం సింహి రాణికి ఇచ్చింది. కొద్దిసేపట్లో ఆమెకి గొంతు నయమైపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. పులి సిగ్గుపడింది. సింహరాజు గర్వంగా చెప్పాడు, చిన్నవారిని తక్కువగా చూడకూడదు. ప్రతి ఒక్కరిలో గొప్పతనం ఉంటుంది. మళ్ళీ అమ్మమ్మ గదిలోకి వచ్చేసింది. పిల్లలు అడిగారు, అమ్మమ్మ, బల్లికి నిజంగానే అంత తెలివా? అమ్మమ్మ చిరునవ్వుతో చెప్పింది, బల్లిని చూస్తే గుర్తుంచుకోండి, తెలివి శరీరంలో కాదు, మనసులో ఉంటుంది.